నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. జంగాలపల్లి, బొగ్గేరు సమీపంలో 4 ట్రాక్టర్లు, బండారుపల్లి వద్ద మరో 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన ఇసుక డంపింగ్ యార్డ్ల వద్ద మాత్రమే ఇసుకను కొనుగోలు చేయాలని, అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ గంగాధర్ హెచ్చరించారు. ఆత్మకూరు మండలంలో జరుగుతున్న ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ శాండ్ ఏదైతే అక్రమంగా ఇసుక బొగ్గేరు నుంచి కానీ పెన్నా నది నుంచి తరలిస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. మేము ముందుగానే చెప్తున్నాము, ఎవరు కూడా గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఎవరు కూడా ఇసుక అక్రమంగా తరలించొద్దు. ఎక్కడ వాగుల్లో కానీ తర్వాత పెన్నా నది నుంచి పదే పదే చెప్తున్నప్పటికీ కూడాను కొంతమంది అక్రమార్కులు ఈ ఇసుక దొంగతనంగా తీసుకెళ్లి బయట 3,000కి 4,000కి అమ్ముకుంటున్నారు. దీనిలో భాగంగా మా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు వీళ్ళ మీద నిఘా పెట్టి వీటిని పట్టుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో రాత్రి జిల్లాని ఎస్ఐ గారు వారి స్టాఫ్ జంగాలపల్లి విలేజ్ నుంచి 4 ట్రాక్టర్లు తేవడం జరిగింది. అలానే మన సర్కిల్ ఆఫీస్ స్టాఫ్ కూడా బండారుపల్లికి వెళ్ళి 2 ట్రాక్టర్లు తేవడం జరిగింది. ఈ 6 ట్రాక్టర్ల మీద కేసు నమోదు చేసి వారందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మా పోలీస్ శాఖ తరపు నుంచి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఇసుక వారందరూ కూడా సంఘంలో ఇసుక గవర్నమెంట్ వారు సరఫరా చేస్తున్నారు, వాడికెళ్ళి తెచ్చుకోవాల్సిందిగా తెలియజేస్తారు.